నమస్తే మేడం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది అని ఎలా తెలుస్తుంది? బిఫోర్ గోయింగ్ టు చెక్. సో సమ్ ఆఫ్ ద కొన్ని సిమ్టమ్స్ కొన్ని చెప్పగలుగుతాం మనం ప్రెగ్నెన్సీ క్లిక్ అయింది లేదు అని. ఒకటి యాజ్ యూజువల్ మనకి డేట్ కంటే ఒక 1 వీక్ కంటే ఎక్కువ మనకి మెన్సెస్ రాలేదు అనుకోండి, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్కి మనకి ప్రెగ్నెన్సీ క్లిక్ అయింది అనుకోవచ్చు. ఇంకో కొంతమందికి చాలా తొందరగానే మనకి నాజియా, వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అవుతుంటుంది. కొంతమందికి చాలా ఫెటీగ్ ఉంటుంది, అంటే వీక్నెస్ స్టార్ట్ అవుతుంటుంది. కొంతమందికి సడన్గా బ్లాక్అవుట్స్ అవుతుంటాయి, అంటే ప్రొలాంగ్డ్గా నిల్చున్నారు అనుకోండి కళ్ళు తిరిగి పడిపోవడం కానీ. కొంతమందికి రిపల్షన్ ఆఫ్ ఫుడ్ చూస్తే స్మెల్ పడకపోవడం కానీ, ఆర్ అపెటైట్ డిక్రీజ్ అవ్వడం కానీ, ఆకలి తక్కువ అవ్వడం కానీ. సో దీస్ ఆర్ ద బేసిక్ సిమ్టమ్స్. మనం గెస్ చేయొచ్చు ఎస్ కన్సీవ్ అయ్యారు అని. సో మరి బిఫోర్ గోయింగ్ టు చెకప్ ఫర్ ద ప్రెగ్నెన్సీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? బిఫోర్ అంటే యాక్చువల్లీ ఎంత తొందరగా మీకు తెలిస్తే అంత తొందరగా డాక్టర్ కన్సల్టేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది అనుకుంటారు కి పక్కన వాళ్ళకి చెప్తే మళ్ళీ అనౌన్స్ చేసేస్తే మళ్ళీ మధ్యలో అబార్షన్ అయితే బాగుండదు, దిష్టి తగులుతుంది అది ఇది అని. బట్ ఇమీడియట్లీ వన్స్ మీకు ప్రెగ్నెన్సీ క్లిక్ అయిందని మీరు యూరిన్ టెస్ట్లో చూసుకుంటారు. సో కంపల్సరీ కన్సల్ట్ డాక్టర్, బికాస్ దే ఆర్ సమ్ థింగ్స్ కొన్ని మనం అవాయిడ్ చేయొచ్చు ఇఫ్ వి స్టార్ట్ ట్రీట్మెంట్ వెరీ ఎర్లీ. లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఫిట్స్ ఉన్న వాళ్ళకి కానీ, షుగర్ ఉన్న వాళ్ళకి, లేకపోతే కొంతమందికి లైక్ హెరిడిటికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, అంటే జెనెటికల్గా మైనరికమంలో ఉన్నవాళ్ళు. సో వీళ్ళందరూ కన్సీవ్ అయ్యారనుకోని ఎంత తొందరగా కన్సల్ట్ చేస్తే అంత తొందరగా మనం ట్రీట్మెంట్ మీద పెట్టేసి దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయొచ్చు కొన్ని ఫ్యూచర్గా వచ్చే ప్రాబ్లమ్స్. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫోలిక్ యాసిడ్ అండ్ ఇతర మెడిసిన్స్ అయితే సజెస్ట్ చేస్తారు. చాలా మందికి ఒక అపోహ, అంటే ఇంత పెద్ద స్ట్రిప్, ఇన్ని టాబ్లెట్స్, ఇవన్నీ వాడితే ఏమవుతానో అని చెప్పి తీసుకోవడం మానేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్? క్లారిఫికేషన్ ప్లీజ్. నో, అంటే యూజువలీ మన ఇప్పుడు ఎంబ్రియో స్టేట్, మనం ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వగానే ఎవ్రీథింగ్ ఈజ్ అ సెల్. లైక్ మన బేబీ స్టార్ట్ అయ్యేది ఒక చిన్న సెల్ నుంచి స్టార్ట్ అవుతుంటుంది. అది మల్టిప్లై అయ్యి మనకు ఒక బాడీ ఫ్రేమ్, షేప్ అవన్నీ వస్తుందన్నమాట. సో ఈ సెల్ ఫార్మేషన్కి మనకి ఫోలిక్ యాసిడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద బిల్డింగ్ థింగ్ ఫర్ దట్ సెల్ ఈజ్ ఫోలిక్ యాసిడ్. ఇఫ్ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంది అనుకోండి, దెన్ మీకు సెల్స్ ఫామ్ అవ్వవు, అబ్నార్మల్ బేబీస్ వస్తారు, బ్రెయిన్ గ్రోత్ ఉండదు. సో మీకు అవన్నీ ప్రాబ్లమ్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. సో దట్స్ వై వీసేకి ఫోలిక్ యాసిడ్ ఈ 3 months, బికాస్ 12 weeks వరకు మనకి బేబీ ఫార్మేషన్ టైం. సో ఆ ఫోలిక్ యాసిడ్ మనం సప్లిమెంటేషన్ ఇస్తున్నాం. అది తీసుకుంటే ఇన్ కేస్ మీకు ఫుడ్లో మీకు అది లేదు అనుకోండి, వీ విల్ సప్లిమెంట్ ఇట్ సో దట్ యూ కెన్ హ్యావ్ అ గుడ్ బ్రైట్ బేబీ. సో ప్రెగ్నెన్సీ చెకప్ చేస్తున్నప్పుడు స్కానింగ్ చేస్తూ ఉంటారు. సో స్కాన్ ఈజ్ సేఫ్, ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి? సో బేసికలీ అకార్డింగ్ టు ద గవర్నమెంట్ మనకి 4 basic scans ఉంటుంది. ఒకటి, వన్స్ వీ కన్సీవ్, ఫస్ట్ వీ హ్యావ్ టు నో మనకి అది కరెక్ట్గా గర్భసంచిలోనే వచ్చిందా, ట్యూబ్స్లో వచ్చిందా అని చూసుకోవడానికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్కాన్ చేస్తాం. దట్ విల్ బీ రిలేటెడ్ టు మనకి డేటింగ్ స్కాన్ కూడా అనొచ్చు, అంటే మనకి కరెక్ట్ డెలివరీ డేట్ కూడా తెలుస్తుంది అందులో. సెకండ్ స్కాన్ విల్ బి మనకి 11 to 13 weeks మధ్యలో చేస్తాం, అంటే మనం 3 నెలల కంప్లీట్ అయ్యే లోపల. అది ఏంటంటే మనకి బేసిక్గా అనామలీ స్కాన్ కూడా అంటాం. అంటే మనకి బేబీకి ఫ్యూచర్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, బికాస్ అప్పటికే మనకి బేబీ పార్ట్స్ ఫామ్ అవ్వవు కదా. మనకి బేబీ ఫార్మేషన్ మొత్తం అయిపోవడానికి 20 weeks పడుతుంది. కానీ అంతవరకు మనం వెయిట్ చేసి అప్పుడు బేబీకి అబ్నార్మాలిటీస్ వచ్చి అప్పుడు మనం చూసుకోవడం కంటే సమ్ హింట్స్ విల్ బి గివెన్ ఇన్ దిస్ 13 week స్కాన్, దట్ ఈస్ ఎన్టీ స్కాన్ అంటాం. దాని తర్వాత మళ్ళీ మనం 20 weeks 22 weeks మధ్యలో టీఫా స్కాన్, వెన్ బేబీస్ టోటలీ ఫార్మ్డ్ అండ్ అన్ని పార్ట్స్ కరెక్ట్గా వచ్చేస్తాయి. సో మనం చూసుకుంటాం ఏ పార్ట్ కరెక్ట్గా అన్ని డిజిట్స్ వచ్చిందా, ఫింగర్స్ వచ్చిందా, ప్యాలెట్ మంచిగా వచ్చిందా, అవన్నీ మనం చూసుకుంటాం. అండ్ ఫైనల్ విల్ బి 32 to 34 గ్రోత్ స్కాన్, అంతే. సో దీస్ ఆర్ ద బేసిక్ స్కాన్స్. ఇంక ఈ మధ్యలో ఏమన్నా కంప్లైంట్స్ వచ్చింది, లైక్ బ్లీడింగ్ వచ్చింది, పెయిన్స్ వచ్చింది, అలాంటివి ఏమైనా ఉంటే తప్ప we don't again prescribe any scans. And this ultrasound radiation is very very less, so no worry about radiation exposure. సో మరి ప్రెగ్నెన్సీ అప్పుడు మ్యామ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే చాలా మంది అసలు మూమెంట్ కూడా అవ్వరు, చాలా జాగ్రత్తగా ఒక ప్యాంపరింగ్గా చూస్తూ ఉంటారు. అది కరెక్టా? లేకపోతే మినిమం ఆ యోగా ఎక్సర్సైజ్ కానివ్వండి ఇలాంటివి ఉంటాయి, అది ఫాలో అవ్వడం వల్ల ఏదైనా అబార్షన్ జరిగే అవకాశాలు కూడా ఉంటాయా? యూజువల్లీ ఫస్ట్ మనం దీన్ని కూడా డివైడ్ చేసేసుకోవచ్చు. లైక్ మనం ప్రెగ్నెన్సీ ఫస్ట్ 12 weeks, ఆఫ్టర్ 12 weeks 2 stages చూసుకున్నాం. ఫస్ట్ 12 weeks ఏంటంటే ఇట్ ఈస్ మోస్ట్లీ బేబీ అనేది మనకి హార్మోనల్ బేసిస్ మీదే మనకి స్ట్రెంగ్త్ ఉంటుంది. లైక్ మన ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎంత ఎక్కువ మంచిగా ఉంటుందో
దాని బేసిస్ మీద మనకి స్టిక్ అయి ఉంటుంది. బికాజ్ అప్పుడే మాయా అవన్నీ మనకి 12 వీక్స్ తర్వాత ఫామ్ అవుతుంది. సో ఈ 12 వీక్స్లో ఎందుకు అవుతుందంటే ఇట్స్ ఆల్ మూడ్స్. లైక్ యూనో చాలా హైపర్ ఎక్సైటెడ్ ఉన్నారు, కోపంగా ఉన్నారు, పానిక్ అటాక్స్ ఉంది, ఊరికే మూడ్ ఆఫ్స్ అయిపోతారు, డిప్రెషన్స్ అయిపోతారు. సో వాట్ ఎవర్ వీ ఫీల్ that will be reflected in the hormone. Okay, so that's why we can see more abortions in the before 12 weeks. After 12 weeks ఏంటంటే మాయ వచ్చేస్తుంది. సో our baby is not directly related to your mood swings or hormones. మీకు మాయ అంతా ఫిల్టర్ చేసి బేబీ విల్ గ్రో. సో అందుకని ఫస్ట్ 12 వీక్స్ యూజువల్లీ మన వాళ్ళు చెప్తారు ఎక్కువ జర్నీస్ చేయకండి, కొంచెం రెస్ట్ తీసుకోండి, పనులు చేయకండి అని చెప్తారు. దట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్కి నేను పనులు చేస్తే అబార్షన్ అవుతుందని కాదు. నేను పనులు చేసి మదర్ ఈజ్ నాట్ హ్యాపీ ఫ్రమ్ హియర్, మదర్ ఈజ్ ఎగ్జాస్టెడ్ అండ్ టయర్డ్ ఆర్ మదర్ అలా ఉన్నప్పుడు తన ఆటోమేటిక్లీ తన హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి, విచ్ డైరెక్ట్లీ రిఫ్లెక్ట్ ఆన్ దాట్. ప్రశాంతత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మ్యామ్, మీరు చెప్పారు. సో పీస్ఫుల్ మైండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రెగ్నెంట్ లేడీస్ అని. మరి వర్కింగ్ ఉమెన్ ప్రెగ్నెంట్ అవ్వితే ఎలా మెయింటైన్ చేసుకోవాలి? So now this is a big challenge. We have to work, we have to earn. So that's it. Every day, it's all in our. It's a will of a mother. You want to have a good pregnancy journey, then you have to have some discipline. Once you conceive, you should get up early morning, have your good breathing exercises, exposed to fresh air, take your pills properly, plan your diet accordingly, leave some unnecessary stress away. Like, forget about cleaning houses and all that, and take care of your moods, take care of your health, take care of your baby. Have good food, good sleep. ప్రెగ్నెన్సీ టెస్ట్ కానివ్వండి, సో ఫర్దర్గా అంటే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కూడా మీ దగ్గర రావాలంటే ఎలా మ్యామ్? Any problems or any suggestions, preconceptional counseling kavali, how to take care, any information you want, please contact us to the scrolling number. I'm there 24/7. Thank you ma'am, thank you so much.